దొరికారా? లేదు. మరి నేనే కష్టపడి పట్టుకున్నాను. యాడున్నారా? అక్కడ. వీళ్ళందరూ ఎవర్రా? నాకు అప్పులు ఇస్తున్నాడు. ఏదైనా దొరికేదాకా ఉండే టెన్షన్ దొరికిన తర్వాత ఉండదు. అందుకే మీ వాళ్ళని మీకు అప్పగించే ముందు ఈ అప్పులని మీరు తీర్చాలి. ఇట్స్ మై కండిషన్. ఆగు. ఎంత ఇవ్వాలరా? రఫ్ గా 3 lakhs. ఇంత చిన్నలో నిన్ను నమ్మి అంత డబ్బు ఎలా ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఇస్తాళ్ళు తీసుకుంటారు. సత్తులు సావ పెట్టు. డేవిడ్కి 1 లక్ష కావాలి. డేవిడ్ ఎవర్రా? నేనే. నీకు లక్షేంద్రా? మీ వాళ్ళు అస్మాను పారిపోరు. మీరు అస్మాను వచ్చినా డబ్బులు ఎవరు. 1 time సెటిల్మెంట్. ఇస్తాను, చూపించు. ఇచ్చే చూపెడతా. సత్తులు. గురుగారు, మీరు గూడానికే దేవుళ్ళు అంటారు. మీకు బోల్డ్ డబ్బు వచ్చింది కదా, నాకు కూడా కొంచెం ఇస్తే. రేయ్, సుఖాల్లో పొగిడేవాడిని, కష్టాల్లో తిట్టేవాడిని నేను ఎప్పుడు నమ్మనురా. గెట్ లాస్ట్. సార్ సార్లు గీర్లు నాకు అక్కర్లేదురా. జేబు నిండా డబ్బు ఉంటే గుండె నిండా ధైర్యం ఉంటది, చేతి నిండా మందు ఉంటది. ఇంకా నీలాంటి నాకని కదమ్మా అంత మాట చూపించారా? ఫాలో మీ. తొందరగా తీసుకెళ్ళండి, అవతల కోడి పందాలకు టైం అయిపోతుంది. గొడుగే వేరా సార్? ఏం సార్ ఈ అన్యాయం? ఇంటి కింద ఉన్నాగా. నేను గొడుగు కింద ఉండాలి. అలా పిలుస్తాడు. ఏంటమ్మా ప్రాబ్లం? నేను చెప్తాను కానీ రానంటున్నారా? నడు. ఏంటి సార్? వీలైనంత నొక్కే. నేను పెళ్ళాక వస్తాను, ఇద్దరు వాటలు పంచుకుందాం. డాడీ పంపారు వాళ్ళని. నాకేం తెలియదు సార్. పెళ్ళెప్పుడు? 5వ తేదీన కనకదుర్గమ్మ గుళ్ళో అని చెప్పాడు సార్. బహుశా బెజవాడ ట్రైన్లో జంప్ అయిపోయి ఉంటారు సార్. ఏమీ తెలియదు అన్నావు, అన్నీ చెప్తున్నావు. లాజిక్లు మాట్లాడకండి సార్. సార్, నాదో సిన్సియర్ సలహా. వాడు నన్నే మోసం చేశాడంటే మీరు ఎంత సార్ వాడి కోసం వెదక్కండి సార్. వెదిగితే మీ బళ్ళకి డీజిల్ బొక్క, మీ మనుషులకు ఫుడ్ బొక్క, టోటల్గా మీకు టైం బొక్క. ఆవేశంలో ఉన్న సలహాలు ఇవ్వకండి, గోజీస్ కప్పెట్టేస్తారు. వాళ్ళకి లేని ఐడియాలు నువ్విస్తావేంట్రా? అసలే బుసలు కొట్టేస్తున్నాడు. నేను చచ్చిపోతున్నానని ఈ ప్రపంచానికి తెలవకుండా చేస్తారా? ఎవరైనా వచ్చి నచ్చిందంటారా బాబు? అయ్య బాబోయ్, ఇది నన్ను చూడకుండా ఉంటే బాగుండు. నాగరాజు, నువ్వు నాగరాజువో నాకు రానివో నాకు తెలియదు. చేతులు ఎత్తి దండం పెడదామంటే చేతులు రావట్లేదు, పారిపోదామంటే కాళ్ళు కదలట్లేదు. ఆ పక్కకి వెళ్ళి ఎవరితో అన్నా ఎంజాయ్ చేసుకోమా. అయ్యే బాబోయ్, ఏంటి గురుగారు స్నేక్స్ తో కూడా గేమ్స్ ఆడుతున్నారు? ఒరే, నా బాధను అర్థం చేసుకుని స్నేక్ ని కొంచెం అలా డైవర్ట్ చేయరా. ఇదిగో, ఈ డబ్బు దగ్గర పెట్టుకుంటే ధైర్యం వస్తుంది, మంది వస్తున్నావు కదా, ఈ నోటుతో నిన్ను నువ్వు కాపాడుకో. ఒరే, ఫ్లోలో అన్న డైలాగులు గుర్తు చేయకుండా ప్రాణాలు కాపాడరా. మామూలు పాటలకు అట్రాక్ట్ అవుతాయంటారు, ఏదైనా పాట పాడరా. అంతే కదా. చూడు, రగులుతోంది మొగలిపోతా, నన్ను బయటికి తీరా. అయితే సరే, మీరు నొక్కేసిన మొత్తంలో నుంచి సగం ఇస్తే మెడ నుంచి బొట్టు వరకు తీస్తాను, మొత్తం ఇస్తే మొత్తం తీస్తాను. మొత్తం నీకే ఇచ్చేస్తాను. దీన్ని పంపిస్తారా బాబు? నీకు దండం. నన్ను కాపాడరా. ఏమంటే వంట ఏంటా? నేను చేస్తానంటే వద్దంటారు మీరు. నువ్వు వంట చేస్తావా? వద్దు తల్లి, నన్ను ఇలా బతకని. మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట. అప్పుడు నువ్వు వండిన బంగాళ దుంపలు ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి, ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళలాగా ఉపయోగిస్తున్నాగా. వంట చేస్తుంది వంట. ఇటువంటి పెళ్ళని నాకు దొరికినందుకు చెప్పుకోవాలి. ఏమిటి మన పిల్ల రాక్షసుడు బిస్కెట్లు భోజనం చేస్తున్నాడు? ఇందాకే కదా 20 ఇడ్డెళ్ళు మింగాడు. ఆకలేస్తుందంటే నేనే ఇచ్చాను. అయినా ఇవి కొన్నావా పెట్టావా? మీరు షాప్ లోంచి ఎత్తుకొచ్చినవి కదండి. ఏ విషయానికి ఏ శృతి వాడాలో, ఏది అరిచి చెప్పాలో, ఏది రహస్యంగా మాట్లాడాలో ఆ మాత్రం అర్థం అవుదేమో నీకు. హైదరాబాద్ మహానగరానికి వచ్చినన్ని ఏళ్ళు వచ్చినాయి నీకు. ఏం లాభం? నా తలకాయే, నా తలకాయ. మాడు వాసన వస్తుందండి. ఏమండి నా తలకాయ? కాదు, లోపల పప్పు మాడి తెచ్చింది. ఏమండి, ఈ నోటీస్ తీసుకుని ఇక్కడ సంతకం పెట్టండి. మీరు కనకమేడల సుందరరావు గారు కదా? అవునండి, మీకెలా తెలిసింది? నేను కుక్కముతల కుటుంబరావు గారు అమ్మాయిని. అలాగా. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 14వ పెళ్లి కొడుకు. ఆ రోజు మా అమ్మగారు మీకు తొక్కుడు లడ్లు, కారపూస పెట్టారు. నేను సామాజ వరగమన అని పాట పాడి వినిపించాను. మీరు పాట మధ్యలోనే పారిపోయారు. గుర్తొచ్చిందా? అమ్మో అమ్మో, అదెలా మర్చిపోతానమ్మా. మీరు పాడుతూ ఉంటే మా ఒంట్లో భూకంపం వచ్చినట్టు అయింది. మా ఊరు వెళ్ళగానే మా ఇంటిలో పాది డాక్టర్కి చూపించుకున్నాం. చెవిలో విషప్రయోగం జరిగిందని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ పాట బాగా నేర్చుకున్నాను, వింటారా?
అయ్యో అదేమిటండి అలా పడిపోయారు? ఇక చచ్చిన ఈ వీధిలోకి రాను. నా డ్యూటీ వేరే వీధిలోకి మార్పించుకుంటాను. వస్తానమ్మా. చాముండి, ఏమండి? నేను వంట చేస్తానన్న విషయం ఆ వచ్చిన వాడితో ఎందుకు చెప్పావు? చెప్పు. మీ గొప్పతనాన్ని మంచితనాన్ని పొగిడానండి, అది తప్పేనా? నేను వంట చేసి తగలంటాం కట్టే నువ్వు ఆ విషయం నలుగురితో చెబుతూ నన్ను పొగడ్డం మహాబాధగా ఉంది. ఇప్పుడు నా పెళ్ళం కట్టే ధైర్యం వచ్చింది. వచ్చే వత్తరానే. రేయ్, అది తాగితే ధైర్యం వస్తుందా? వస్త ధైర్యం ఏంట్రా, పవర్ వస్తుంది, పొగరు వస్తుంది, కళ్ళు నెత్తుకొస్తాయి. అవతలోడు ఎలా అంటాడని పడేసి ఇట్టే మడిసేయచ్చు. తింత వచ్చే వత్తరానే. నాకు కొంచెం పోయి. నా ధనుని కొడతావురా నువ్వు? నా ధనుని చెప్తా. ఎరా చెప్పే, స్టూడెంట్స్ కొడతావా? ఏమనుకుంటున్నారా నువ్వు? చేయి సాబు. రే చెప్పే, నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటదిరా ఈ విమానం మోత. చెప్పే, నిన్ను వదలండ్రా నిన్ను. ముందులే మంచి కాలం ముందు ముందునా ఏట్లా రాజు ఈ పెత్తనాలు బడికెళ్ళకుండా. దేవుడా నువ్వున్నావు. అయ్యి బాబోయ్ ఎన్నిరిగిపోనది. ఒరే రాజుగా ఏంటి నీకు పిచ్చి పట్టినది ఏంటి? నార్మల్. అబ్బో రే గుంటగా, A+B² తెలుసురా నీకు? తెలుసు మీ. మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు? నేను అడిగింది నాకు అబ్బో తెలదని కాదు, మీకు తెలుసో తెలదోనని. నీకు తెలుసలేదో మేము ఎప్పుడన్నా అడిగావా? మాస్టర్ అడగటాలు లేవు మీ. అయితే కొట్టడాలు ఉన్నాయి మీ. వదులు మీ. వదలని మీ. నిన్ను రాజు రాజుగా మెత్త మెత్తగా కొట్టు బురదలోకి తోసేసాను. నీకేనా పిచ్చి పట్టినది? చెప్పను. అయినా గుడ్ మార్నింగ్ నువ్వు నాకు చెప్పాలి కండి. ఎన్నికి చెప్పదు బురదలో ఏంట్రా? పోనీ ఒంగో. అయ్యి బాబాయ్ బురదలో వంగొట్టు పెట్టరా? మరి గేదెలు వంగొట్టలేదు? నాను గేదెని కాను. మరెవరివి? నాను మాస్టర్. ఓ మర్చిపోయాను, నువ్వు మాస్టారు కాదు. A+B² ఎంత? బురదలో లెక్కలేట్రా? మీరు రౌడీలా పోలీసులా? రౌడీలే, మేమే పోలీసులు. ఆయన ఎవరో తెలుసా మీకు? మేఘనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ MD. అయితే నాకేంటి? మాకేంటి? లాయర్ గారు, వాళ్ళకి వందే నాకు వందే, నేను ఒప్పుకోను. అయితే ఓకే, అతను వదిలేయండి. జాగ్రత్త. ఓ గాడ్! ఒరే తాతా, త్వరగా ఆర్తి పళ్ళ తీసుకురా. అయ్యో డోంట్ మూవ్, స్టాప్ దేర్. తాగా త్వరగా రారా. వచ్చేస్తా. ఇదిగో వచ్చేసా. ఏమిటిదంతా? ఒరే నిన్ను ఇలా చూస్తుంటే నాకు పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉందిరా. నన్ను కొల్లబడిస్తే నీకు హ్యాపీగా ఉందా? అంత కాదురా, ఫస్ట్ టైం ప్రభావతితో ఇలా జంటగా మన ఇంటికి వచ్చినందుకు. అమ్మా తల్లి, రైట్ కాళ్ళ లోపలికి పెట్టి రామ్మా. డోంట్ ఫీల్ బ్యాడ్. చూడటానికి అలా మోడర్న్ గా ఉన్నా కొంచెం చాదస్తం ఎక్కువ, నువ్వేమనుకోద్దు. ఇట్స్ ఓకే సార్. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఇవి కాళ్ళు కాదు చేతులమ్మా. ఇప్పుడు అవి కాళ్ళని ఎవరన్నారు? యూ స్టాప్. వాడు కాస్త కోలుకున్న వరకు ఆడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. మీరున్నారుగా, మళ్ళీ ఆవిడెందుకు? హాయో, నెల రోజులు నేను బెడ్ దిగకూడదని డాక్టర్ చెప్పారు. ఏమొచ్చింది రోగం? అదే సార్స్. అది కాదు, అలాంటి అందపట్టినది ఏదో టెస్టులు అవి చెయ్యాలన్నారు. అందుకే నేను ఆడిని చూడలేను. ఈడున్నాడు కదా, వీడు నా దగ్గర ఉండి నా పనులు చూసుకోవాలి కదా. మరే అమ్మా, నువ్వు ఆడి దగ్గర ఉండి ఆడి పనులు చూస్తే నాకు పనులే ఉంటాయిలే అమ్మా. అదే కాపురం. అది కాపడం అది పెడుతుందని. అలాగేనండి, ఆయన ఆఫీస్కి రాకపోతే నాకు మాత్రం అక్కడ పనే ఉంటుంది. నేను ఇక్కడే ఉండి ఆయన చూసుకుంటాను. అయ్యో 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 అయ్యో, చూసుకోమా, బాగా చూసుకో. నువ్వు ఇలాగే ఓ 7 అడుగులు వేస్తే ఆ బెడ్రూమ్ వస్తుంది. అక్కడికి తీసుకెళ్ళమ్మా. తీసుకెళ్ళు. రండి. ఎల్లు. కొడితే కొట్టారు గాని మా బాగా కొట్టారా.
రేపు సాయంత్రం అందరూ చిలక తీయడానికి వెళ్తారు. హంసొక్కరిది రేవులో బట్టలు ఉతుకుద్ది. మన మనుషులిద్దరిని పురమాయించి రేపు చేయించు. అప్పుడు నేను వస్తాను, డామ్ డీమ్ అని అంటాను. అందరూ పారిపోవాలి. 200 ఇస్తాను. గాడి తెలిసి ముడ్డొస్తే గాడిద నోరు కట్టేసి ఊరవతలు కట్టేస్తా లేరా. రేపు సాయంత్రం ఎలాగైనా రేపు జరగాలి. ఉత్తుట్లేదు. అలాగే రేపు స్వయంవరం. ఎన్ని సేర్లు ఉన్నాయి కానీ ఒక్క సిలక్ కూడా కనబడదట్రా. అది చూడరా స్మితలా ఉంది. అది నీటి స్మిత, ఇది నాటు స్మిత, మొత్తానికి మంద స్మిత. రే ఓకే అడ్జస్ట్ రేపు మొదలైంది. వోల్టేజ్ తట్టుకున్నానే, పర్వాలేదు. నమస్కారం. అది కాదమ్మా, నీ గురించి సర్వ స్వామివారికి తెలియచేశాం. నీ సందేహాలు సమస్తం స్వామివారికి విన్నవించాం. 10 మందిలోకి వచ్చి పాద పూజ చెయ్యలేని అభిమానవతిని గ్రహించా బహుమెచ్చుకున్నాడు. అందుకే స్వామివారే స్వయంగా నీ ఇంటికి వచ్చి నీ పాద పూజని భక్తిని స్వీకరింపదలిచారు. నీకు ముక్తినివ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ శరభరానికి స్వామివారు స్వయంగా వస్తానన్నారు. ఈ పుస్తకప్పుడు జన్మించిన సమయంలో పామరులంతా ఉట్టెలు కుట్టి ఆటలాడుకునే వేళలో స్వామివారే స్వయంగా వస్తానన్నారంటే అంతకంటే మహాభాగ్యం ఏంటి? వెళతాను తల్లి. జై జగద్గురు. స్వామివారు అన్నా ఏంట్రా గేర్లో కలిసి బిల్డింగ్ అన్ని సిమెంట్ తోనే కట్టారంటావా? కాదు, డబ్బు ఇలా పోసి అలా కట్టారు. కడదాం. అలాగే అడ్రస్ అడిగా. ఇదో గురు, ఈ అడ్రస్ కి ఎలా వెళ్ళాలో చెప్తావా? కాళ్ళుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, చిల్లరుంటే సిటీ బస్ లో వెళ్ళొచ్చు, బాగా బలుసుంటే టాక్సీలో కూడా వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. అడ్రస్ అడిగేది ఇలాంటి యథమోహాలు కాదు. ఎవరినైనా పెద్ద మనిషి అడగాల. దేనికైనా ఫేస్ వాల్యూ ఉండాలా? ఫేస్ వాల్యూ ఉండాలా? సరే నువ్వు అడుగు, నీ ఫేస్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. ఏంటండి ఒకసారి అక్కడే కొంచెం మీ అడ్రస్ చెప్తారా? ఎదురుగా ఇల్లు పెట్టుకుని గోడ మీద తాటికాయ రక్షాలతో బోర్డు పెట్టుకుని అడ్రస్ అడుగుతారా? బాబా నమస్తే. నమస్తే నమస్తే. ఎవరో ఈ ఇంట్లో సుమారుగా ఎంతమంది ఉంటారు? నాతో కలిపి 5గురు. మిగతా 4 లోపల ఉంటారనమాట. తప్పండి తప్పండి. అయ్యి బాబాయ్, అబ్బాయి గారు అదిరిపోయారు. ఇల్లు కూడా సూపర్ అన్నా. అన్నా అబ్బాయి గారి పక్క దిగిన అమ్మాయి ఎవరన్నా? ఆ అబ్బాయి గారు సిట్టరేమో. చిచి, దాన్ని చూస్తుంటే చిట్టర్లా లేదు, పెద్ద పిట్టర్లా ఉంది. వాచ్మ్యాన్, ఈ రోజు ఇక్కడ పనేం లేదు, బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయి. అయ్యి బాబాయ్, పనోడికి 500 రూపాయలు ఇచ్చారంటే అబ్బాయి గారు కొట్టిసర్లు. మనం మిన్న మా అదృష్టం. కదా కలిపేసాడట్రా. ఇంట్లోకి వెళ్ళి మొత్తం అందరం చూసేస్తే తెలిసిపోతుంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో. రా చెప్తాను.
ఏమైందన్నా? ఏమైందన్నా? ఏదైతే అవ్వకూడదు అన్ని అయిపోతున్నాయి. ఏంటన్నది? రా చెప్తాను. ఎవరు మీరు? మేమెవరో తరతర నీకే తెలుస్తుంది. కొంపతీసి పోలీసులేమో. వాళ్ళకంటే గొప్పవాళ్ళం. నీ అబ్బాయి మొత్తం కనిపెట్టేసావేమో. ఏడ్చారు. మా బాబాయ్ నన్ను అడగలేదు, మీరెవరు నన్ను అడగడానికి? నీ బాబుకి బాబులు అంటాను. నీ మంచి చెడు లోతు చూడడానికి వస్తే నువ్వు మాకు బూతులు చూపించావు. చూసారా తీసారా, దానికి సెపరేట్ ఛార్జ్ అవుద్ది. చీనర్మై, ఇక ముసుకల గుద్దులాట అనవసరం. ఇట్లాంటి వ్యవహారంలో నీతోటి మాకు ఎట్లాంటి వ్యవహారం సరిపోదు. ఈ పెళ్లి క్యాన్సిల్. అంటే మీరు పెళ్లి కూతురు తాలూకా? ఇదిగో మీరు మాట్లాడుకోండి. నేను ఇచ్చిన గంట టైం అయిపోయింది, వస్తా. నీలాంటి నీచుణ్ణి దుర్మార్గుణ్ణి మా మిన్నమ్మ చూడడానికి కాదు కదా, పేరు వింటానికి కూడా ఇష్టపడదు. రారా నడు. హలో నాన్నగారు, నాకు టైం లేదు, చాలా బిజీగా ఉన్నాను. ఏంటి తాంబూలాలా? బయలుదేరి వస్తున్నాను. అమ్మో ఏంటి సిగ్గుపడుతున్నావు? మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందండి. అర్థమైంది. మలేషియాలో 15 రోజులు ఉన్నానండేగా, మొత్తం 15 నిమిషాల్లో తీర్చేస్తాను. వెళ్ళిపో వెళ్ళిపో. మన దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి, ఈ వేసానంటే డఫా. నువ్వేం కంగారు పడక్కర్లా, ఈ ఇస్తాను తీసుకో. స్లీపింగ్ పిల్స్. చెప్పేది నువ్వు, ఇవి పాలల్లో కలిపించి గురక పెట్టి నిద్రపోతాడు. తట్టి లేపినా లేవడు. గో అహెడ్. గో. 1 2 ఏ అర్ధరాత్రి మెలకు వస్తే అప్పుడైనా ప్రాబ్లమే. 3 అసలు ఆ పర్సనాలిటీకి ఇవి సరిపోతాయో లేదో, ఇంకోటి వేస్తే బెటర్. 4 ఎంత బాగున్నాడో. అయ్యో నేనేంటి ఇలా అయిపోతున్నాను? నేను కూడా 2 టాబ్లెట్స్ వేసుకోవాల్సింది. దేవుడా దేవుడా, ఏం జరగకుండా చూడు. నువ్వు తీసేయి. ఎందుకు? ఇబ్బందిగా ఉంటుంది కదా. ముందు మీరు పాలు తాగండి. ఏంటిది? ఏంటి ఇక్కడ ఏంటిది? పాల్. బాగా వేడిగా ఉంది. ఆ పట్టుచీర నగలు అన్నీ తీసేయచ్చు కదా. ముందు మీరు పాలు తాగండి. పాలు పాలు అని చంపేస్తున్నావేంటి? నిద్ర వస్తుందేమో, పడుకోండి. శోభన గదిలో ఎవరికైనా నిద్ర వస్తుందా? నిద్ర రావట్లేదా? ఛాన్సే లేదు. మీకు వస్తుంది. ఏమిటిలా కంగారు పడుతున్నావు? అసలు ప్రాబ్లం ఏంటిది? మనం లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం, అది నిజమే. కానీ దీనికి నేను ఇంకా మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. కొంచెం టైం కావాలి. ఒక 1 మంత్ తర్వాత చెప్పచ్చు కదా. చెప్తే వింటారో లేదో అని, టెంప్ట్ అవుతారని. 1 2 4 స్లీపింగ్ పిల్స్ కలిపాను. మలేషియా 15 రోజులే కదా, 15 నిమిషాల్లో తేల్చేస్తాను. ఆ టాబ్లెట్లు ఈ టాబ్లెట్లని సచ్చినాడు గురుకు పెట్టి నిద్రపోతున్నావా? టాబ్లెట్స్ మారిపోయినాయి. నా పొంద మారిపోయినాయి. ఈ జన్మకింతే. ఎందుకు అలా అయిపోతున్నారు? నిద్రపోండి. నిద్ర ఎలా వస్తుంది? ఒంట్లో వాయుగుండం పుడుతుంది. అంటే
అంటే 4 నిద్ర మాత్రలు. అవే కొంప ముంచాయి. అవి నిద్ర మాత్రలు కావు, వయాగ్రా.